రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వెంటనే ఓబీసీ డిక్లరేషన్ ప్రకటించాలని పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ సూచన మేరకు మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్ మరియు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కావేటి రాజగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసనగా పెద్దపల్లి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది. కామారెడ్డి ఎన్నికల సభల్లో డిక్లేర్ చేసిన బీసీ హక్కులను వెంటనే సీఎం కాంగ్రెస్ అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి. బీసీలకు వెంటనే అమలు చేయాలి. బీసీ సభలను వెంటనే అమలు చేయాలి. బీసీ కార్పొరేషన్ వెంటనే అమలు చేయాలి. బీసీలకు ఇచ్చిన హక్కులను వెంటనే వద్దురా నాయన వద్దురా నాయన. సీఎం రేవంత్ రెడ్డి గారు మా బీసీలను మోసం చేసి ఎన్నో హక్కులు మాకు ఇస్తామని చెప్పేసి మా ఓట్లు వేసుకొని ఇలా భోగభాలు అనుభవిస్తుండు. ఏదైతే మా ఓట్లతో గెలిచి తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయిందో పక్కా మా బీసీలకు న్యాయం చేయాలి. ఏదైతే మాకు సప్లైన్ ఇస్తారో అవి చేయాలి. మా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. మా బీసీ విద్యార్థులకు ఏవైతే ఫ్రీ రిఫరెండం ఇస్తారో అది కూడా ఇవ్వాలి. అదేవిధంగా గొల్ల కుర్మలకు గెలిచిన 3 నెలల లోపట్నే 2 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి 2వ దశల గొర్రెలు విడుదల చేస్తామని చెప్పేసి అది కూడా ఇవ్వలేరు. అదేవిధంగా ఇప్పుడు వర్షాలు పడి చెరువులు నిండుతున్నా కానీ ఇప్పటి వరకు చేపలు కూడా ఏ చెరువులలో వదులుతలేరు. అంత మొద్దు నిద్రపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మా బీసీ ఓట్లతో గెలిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా బీసీలకు న్యాయం చేయకుండా సార్ ఫస్ట్ మీకు ఎంఆర్ఓగా మీకు ఇస్తున్నాము. దీని తర్వాత కలెక్టర్ ఆఫీస్ను ముట్టడి చేస్తాం వారం 10 రోజుల. దాని తర్వాత కాంగ్రెస్ నాయకులను తిరగనీయం కూడా. మా బీసీ ఓట్లతో గెలిచినప్పుడు తప్పకుండా మాకు న్యాయం చెప్పాలి. జై బీజేపీ, జై ఓబీసీ. వద్దురా నాయన వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన. నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే కామారెడ్డి బీసీల డిక్లరేషన్లో ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి బీసీల కోసం ఏమో చేస్తానని ఎన్నో ప్రగల్భాలు పలికి ఇవాళ సీఎం అయిండు. కానీ ఆయన బీసీ ఓట్లతో సీఎం అయిండుగానే బీసీలకు ఏమాత్రం న్యాయం చేయలేడు. ఎందుకంటే కుల గణన ప్రకారం బీసీ నివేదిక ప్రకారం తాను గెలిచిన 6 నెలల్లోనే బీసీ కమిషన్ ద్వారా 23% ఉన్న బీసీ రిజర్వేషన్ని 42% చేస్తానని చెప్పి ఇప్పటికి 6 నెలలు అయిపోయినా కానీ ఇప్పటి వరకు ఆ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. అదేవిధంగా సప్లాన్ బీసీ సప్లాన్ నిధులు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అసెంబ్లీలో ఫస్ట్ సెషన్లోనే బీసీలకు మన జ్యోతిరావు పులే బీసీ సప్లాన్ పెట్టి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి, అంటే దాదాపు 5 నెలల్లో 1,00,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు బీసీలలో కానీ అసెంబ్లీలో కానీ ఈ సప్లాన్ గురించి మాట్లాడని ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ఇవాళ అన్ని బీసీ కులాల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి బీసీ యువతకు, చిరు వ్యాపారస్తులకు దాదాపు వడ్డీ లేకుండా, షూరిటీ లేకుండా 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆ వడ్డీ లేని రూపాయలు కాదు కదా, ఆ ఊసు కూడా ఎత్తకుండా రేవంత్ రెడ్డి ఇవాళ బీసీ ఓట్లతో భోగభాలు అనిపిస్తున్నాడు. అదేవిధంగా మన బీసీ కులాలందరికీ ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు ఆ శాఖ జోలికి కూడా పోకుండా సీఎం రేవంత్ రెడ్డి మన బీసీలను అవమానపరుస్తున్నాడు. ఏదైతే మన బీసీ కుటుంబాలు ఉన్నాయో వాళ్లకు ఎటువంటి ర్యాంకులు లేకున్నా పర్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళని దాదాపు ఆదుకుంటా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకుండా ఫీజు రియంబర్ ఇవ్వకుండా 6 నెలల నుంచి కాలయాపన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కావున సీఎం రేవంత్ రెడ్డి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు వర్షాలు పడి చెల్లు నిండగానే ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా చేప పిల్లలు వదులుతలేరంటే మీ ప్రభుత్వం మా బీసీల పైన ఎంత చిన్న చూపిస్తుందో మాకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎలక్షన్లు అయిపోయిన 100 రోజులకే నువ్వు గొర్రె పిల్లలకు ఏవైతే గొర్రె కుర్మలకు గొర్రెలు ఇస్తా అని చెప్పేసి దాదాపు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 2 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 3 నెలలు గడిచినా కానీ వాళ్ళ ఊసు తీస్తలేవు. కాబట్టి నీవు మా ఓట్లతో గెలిచి
ఇవాళ అధికారంలోకి వచ్చి మా బీసీలకు ఎటువంటి న్యాయం చేస్తున్నాయి కాబట్టి నీ పైన మేము తక్షణమే బీసీలు తిరుగుబాటు చేస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు మా ఆనంద్ గౌడ ఆధ్వర్యంలో మా బీసీ కులాలైనటువంటి కుమ్మరి ఉండొచ్చు, పద్మశాలి ఉండొచ్చు, గౌడ్ ఉండొచ్చు, గంగపుత్ర ఉండొచ్చు, ముద్దురాజు ఉండొచ్చు, విశ్వకర్మలు ఉండొచ్చు, ఇట్లా అనేక కులాలకు ఇప్పటి వరకు అసెంబ్లీలో వారికి కావాల్సిన కనీస హక్కుల గురించి, వారికి చేయవలసిన ఏవైతే బాధ్యతలో వారి గురించి మాట్లాడుకుంటా వారికి వచ్చే హక్కుల గురించి క్యాబినెట్లో కూడా ఇంతవరకు మీరు మాట్లాడలేరు. ఏవైతే మా ఓట్లతో గెలిచి మీరు ఇవాళ తెలంగాణలో మేము గెలిచినామని చెప్పుకుంటారు, కానీ మా బీసీ ఓట్లతోనే మీరు గెలిచారు. ఇవాళ మీరు ఇచ్చిన కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ హామీలను వెంటనే మీరు అమలు చేయకపోతే మిమ్మల్ని బస్తీలలో తిరగనియం. ఇవాళ ఎంఆర్ఓకి మెమరాండం ఇచ్చినాం. ఈ వచ్చే వారం రోజుల తర్వాత మేము కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేస్తాం. మీరిగిన మా పైన ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఇవ్వకపోతే వీలైన తొందరలో మీ కాన్వాయిని కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి మండల ఎంఆర్ఓకి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది మా మండల అధ్యక్షులు శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో. కాబట్టి మీరు తక్షణమే దీన్ని స్పందించి బీసీలకు న్యాయం చేయకపోతే మాత్రం కాంగ్రెస్ నాయకులను మేము తెలంగాణ తిరగనియమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వద్దురా నాయనా, వద్దురా నాయనా, జై బీజేపీ, జై ఓబీసీ.